టిఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం. ఒక్కసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో మనతో జట్టు కట్టింది. అన్న రమణన్న గారు చెప్పిండ్రు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయిండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పింది. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను, తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ. ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలంధర్ చెప్పిండు, 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిర్రు. అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిర్రు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపాన ఓలే. ఏమిచ్చిర్రయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లా? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టిండ్రు ఫ్రీ బస్, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్ ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం, తులం బంగారం ఇస్తామని చెప్పిరు. తులం లేదు, మాసం లేదు. ఒక బస్ ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, రమణన్న, ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిర్రు. ఈ మాట ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పిరు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్ లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పింది. దాంతో ఇప్పుడు ఏమైతుంది? ఒక్కటంటే ₹1 కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు? ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్ లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలు పెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేదు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఏమైంది ఎంపీ గారు, మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు, వస్తాయన్న 15 లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు? ప్రెస్ మీట్ పెట్టాలా, పిచ్చి మాటలు మాట్లాడాలి. అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట గాని ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే. ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి. ఆలోచించడం కాదు, ఈ విషయం గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి. మన తెలంగాణలో ఇవాళ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మొన్న బడ్జెట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వంలో 8 రూపాయలు కూడా ఇవ్వలే తెలంగాణకు. 8 అంటే 8 రూపాయలు కూడా ఇవ్వలే. 8 + 8 = పెద్ద గుండు సున్నా ఇచ్చారు. అంతకు మించి ఏమి ఇవ్వలే. ఒక్క అరవింద్ మాట్లాడాడు, ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడాడు, ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడాడు. మరి అలా తెలంగాణ ప్రజలు ఒక్కసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి. ఎందుకోసం వేసినట్టు వాళ్ళ ఓట్లు? మన సమస్య అక్కడ మాట్లాడరు, మన సమస్య గురించి పట్టించుకోరు. ఎవరి కోసం వేస్తున్నట్టు ఓట్లు? మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. తెచ్చుకున్నదే ప్రజల కోసం. ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి. ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి. ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్ కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది. వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా, 2014లో సంజయ్ అన్న ఓడిపోయింది. 2018లో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు కదిలిండ్రు కాబట్టి, యూత్ ఆశీర్వదించారు కాబట్టే జగిత్యాల్లో 2018లో మనం గెలిచాం. మళ్ళా 2023లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం, అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం. 2023 గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మైనారిటీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారు సంజయ్ అన్నకు ఆశీర్వాదం ఇచ్చారు. మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనారిటీ సోదరులకు జాగా ఉండాలి, మైనారిటీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి, అదే విధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికి సమ ప్రాధాన్యత ఉండాలి. మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు, మహిళలకు దాదాపు ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మా అన్నలందరికీ చెప్తా ఉన్నా, లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ వచ్చింది. రేపు అసెంబ్లీలో కూడా మాకు 33% వస్తుంది. కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా, కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా.